గౌరవ అతిథులు డాక్టర్ వెల్జాల కొండలరావు గారు, తెలుగు అకాడమీ పూర్వ సంచాలకులు, తెలుగు అకాడమీ ఉద్యోగులకు, తెలుగు అకాడమీ సంస్థకు పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రముఖ పాత్రికేయులు, పత్రికా విలేకరులకు ఆదర్శప్రాయులైనటువంటి శ్రీ కె రామచంద్రమూర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, రిటైర్డ్ ప్రొఫెసర్, 100కు పైగా కవిత్వాలకు సంబంధించి పుస్తకాలు రచించి అందరికీ గురువుగా ఉన్నటువంటి వారు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం సంస్కృత ఆచార్యులు, అధ్యక్షులు అయినటువంటి పూర్వ సంఘ శాఖాధ్యక్షులు ఆచార్య ఏ రాములు గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. ఆచార్య శ్రీరంగాచార్యుల వారు, మా గురువు గారు, ప్రముఖ సాహిత్య పరిశోధకులు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ఆంధ్రజ్యోతి పత్రికా సంపాదకులు, మిత్రులు డాక్టర్ కె శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. అలాగే ఆచార్య రమా శ్రీహరి గారి మిత్రులు భాగవతం రామారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఆచార్య రమా శ్రీహరి గారి కుమారుడు రమేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ పురస్కారాల ప్రధానోత్సవానికి ముందుండి ప్రణాళిక సిద్ధం చేసి ఈ సమావేశాన్ని నడిపిస్తున్నటువంటి ఆచార్యులు కె యాదగిరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే డాక్టర్ నలిమిల భాస్కర్ గారు, ప్రముఖ తెలుగు భాషా సాహిత్య పరిశోధకులు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ ఆచార్య రమాశ్రీహరి యువ సంస్కృత ప్రతిభా పురస్కారాలు స్వీకరిస్తున్నటువంటి ప్రముఖ విద్యార్థులకు 10 మంది విద్యార్థులు ఉన్నారు, వారికి కూడా ఈ సభలో ఆహ్వానిస్తున్నాను. ఈ సభకు సమన్వయకర్త హైదరాబాద్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ పిల్లల మరి రాములు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. పిల్లల మరి రాములు గారు పరిచయ కార్యక్రమాలు చేస్తారు, వారిని పరిచయం చేయవలసిందిగా సభకు నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమం సంస్కృతాంధ్రాల్లో విశేష పాండిత్య సముపార్జితుడైన మహామహోపాధ్యాయ ఆచార్య రవ్వా శ్రీహరి జీవన సాఫల్య పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ గౌరవపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ, వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన ఆత్మీయులందరికీ శుభ స్వాగతం. ఈ రోజున ఒకవైపు ఆచార్య రవ్వా శ్రీహరి గారి పట్ల గౌరవాభిమానాలతోనూ, అట్లే ఈ పురస్కారాలను స్వీకరిస్తున్నటువంటి పెద్దలు శలాక రఘునాథ శర్మ గారు, అట్లే ప్రముఖ సాహితీవేత్త నలిమెల భాస్కర్ గారు, వారిద్దరి పట్ల ఉన్న ప్రేమాభిమానాలతో గౌరవాభిమానాలతో అనేక ప్రాంతాల నుంచి ఈ రోజున ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ ఎంత శ్రమనైనా ఓర్చి ఇక్కడికి వచ్చినందుకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు, ఆహ్వానం పలుకుతూ,
శ్రీహరి గారి కార్యక్రమం అనగానే ప్రభా శ్రీహరి గారి కార్యక్రమం సంస్కృతాంధ్రాల సమ్మిళితం. గంగా యమున సమ్మేళనంలాగా సంస్కృతము ఆంధ్రము ఈ రెండు మహాప్రవాహాల సమ్మిశ్రణంతో శ్రీహరి గారి జీవితం అంతా కొనసాగింది. వారి కార్యక్రమంలో ఈ రోజున శ్రీహరి గారు సంస్కృతంలోకి అనువదించినటువంటి నరసింహ శతకం నుంచి ఒక శ్లోకంతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శ్రీహరి గారు ధర్మపురి శేషప్ప కవి రచనను సంస్కృతంలోకి అనువదించి దీనికి ఒక విశేష ఖ్యాతి కల్పించారు. నీలమేఘశ్యామ నీలమేఘశ్యామ జనకస్త్వమేవ మే మాతా తు లక్ష్మీశ్చ మహిత రూప భక్తవరాశ్చ తే మే బాంధవానను తవ కటాక్షం తు మే విత్తమభవ సంకీర్తనాని తే లోక ప్రపంచశ్చ సాహాయమేవ తే సౌఖ్యకారి నామ మంత్రం తు తే నిష్కలంక జ్ఞాన మథ జపస్తే పాదమననమేవ తవ సుపాదాబ్జ తులసీదలం త్వసాజ్య రోగజాలస్య పరమౌషధం సురాజ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటూ సారు అతి మనోహరంగా సంస్కృతంలోకి సీసపద్యాన్ని అనువదించి, సీసపద్యాలు నిజానికి సంస్కృత ఛందస్సు కాకపోయినా ఆటగలుగుల్ని తేటగీతుల్ని ఈ సీసపద్యాన్ని సంస్కృత భాషలోకి అనువదించి సంస్కృత భాషా గౌరవాన్ని, సంస్కృతంలో కూడా ఇటువంటి ఛందస్సులు మనం ఉపయోగించుకోవచ్చు అని తెలియజేసినటువంటి మహారచయిత ఆచార్య రభా శ్రీహరి గారు. శ్రీహరి గారి జీవితం అంతా అనేక రకాలైన ఉత్తమ కార్యక్రమాలతో కొనసాగింది. ప్రధానంగా నిఘంటు నిర్మాణంలో కానీ, అట్లే వ్యాకరణ పదకోశాల్లో కానీ, పాణినీయ వ్యాకరణానికి దాదాపు 2000 పేజీల్లో వారు సమకూర్చిన వ్యాఖ్యానం తెలుగు సాహిత్యంలో నభూతో నా భవిష్యత్ కాలంలో ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఇప్పటి వరకు ఎవరూ చేయనటువంటి ఒక మహత్కార్యాన్ని రభా శ్రీహరి గారు చేసి తెలుగు జాతికి ఒక అపూర్వ కానుకగా పాణినీయ అష్టాధ్యాయుని మనమంతా పఠించాల్సిన ఆవశ్యకతను అందించినటువంటి మహానుభావులు ఆచార్య రభా శ్రీహరి గారు. వారు అనేక కార్యక్రమాలు, వ్యాకరణ పదకోశం కావచ్చు, అన్నమయ్య పదకోశం కావచ్చు, శ్రీహరి నిఘంటువు కావచ్చు, ఇవన్నీ ఒక ఎత్తు. అనువాదాలు కూడా విశేషమైన అనువాదాలు, ఒకవైపు వేమన పద్యాలను, ధర్మపురి శేషప్ప కవి రచనను, అట్లే నారాయణ రెడ్డి గారి ప్రపంచపదిని, గుర్రం జాషువా గారి ఫిరదౌసి కావ్యాన్ని, అట్లే గబ్బిలాన్ని తైలపాయిక పేరుతో వారు అనువదించినటువంటి తీరు నిజంగా అపూర్వమైనటువంటి పద్ధతి. అటువంటి మహాకావ్యాలు రచించినటువంటి వాటిని అనువదించి తెలుగు సాహితీ సౌరభాన్ని సంస్కృత పాఠకులకు అందించిన మహానుభావులు ఆచార్య రభా శ్రీహరి గారు. అటువంటి వారి పేరు మీద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాన్నగారి పేరును చిరస్థాయిగా నిలుపుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది అని మేము, శిష్యులమైన మేము, మిత్రులైనటువంటి ఆచార్య కొంక యాదగిరి గారు, అట్లే అప్పం పాండయ్య గారు, మసన చెన్నప్ప గారు, అనేక మంది పెద్దలు, గురువు మా కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, శ్రీహరి గారి ఆప్తమిత్రుల్లో ఒకరైనటువంటి ఆచార్య రంగాచార్య గారు, ఇటువంటి వాళ్ళనంతా మేము అభ్యర్థించగానే వారి పుత్రులు రమేష్ కుమార్ గారు, శివకుమార్ గారు, అట్లే పతంజలి, వీళ్ళు ముగ్గురు తండ్రి గారి పట్ల ఉన్న అచంచలమైన గౌరవాభిమానాలతో ఒక జీవన సాఫల్య పురస్కారం ఏర్పాటు చేయాలని సంకల్పించి, ఆ జీవన సాఫల్య పురస్కారం కూడా ఏ ఒక్క భాషకు మాత్రమో పరిమితం కాకుండా నాన్నగారు సంస్కృతంలోనూ తెలుగులోనూ విశేష కృషి జరిపినారు కాబట్టి ఆ రెండు భాషల్లో గొప్ప కృషి చేసినటువంటి పండితులకు ఇవ్వాలన్న సంకల్పంతో వాళ్ళు ముందుకు వచ్చినందుకు
హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. మనం అందరం చప్పట్ల ద్వారా వారి యొక్క ప్రశంసనీయమైన కృషిని అభినందిద్దాం. వారి కుమారులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలంతా కూడా మీ అందరూ చూస్తున్నారు. నరసింహారెడ్డి గారు మన రెండు ఉభయ రాష్ట్రాలకు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి అనేక ప్రధానమైనటువంటి తీర్పులను వెలువరించిన న్యాయమూర్తి. కొంతకాలం పాటు పాట్నా హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించి ఇవాళ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్గా కూడా తమ విశేష సేవలు అందిస్తున్నటువంటి ప్రతిభామూర్తి నరసింహారెడ్డి గారు. నరసింహారెడ్డి గారు కేవలం న్యాయానికి సంబంధించిన అంశాల్లోనే కాకుండా శ్రీహరి గారు సంస్కృత న్యాయాలు అనే దాని పేరు మీద ఒక అద్భుతమైన పుస్తకాన్ని సంతరించారు. ఏ రకంగా ఏ న్యాయాన్ని వర్తింపజేయాలి అనే సంగతిని తెలియజేసిన వారు. ఆ సంప్రదాయం పట్ల గౌరవాభిమానాలు కలిగినటువంటి నరసింహారెడ్డి గారు సురభారత్కి చాలా కాలం పాటు దాన్ని ప్రోత్సహిస్తూ సంస్కృత భాషను, సంస్కృత సాహిత్యాన్ని అభిమానించినటువంటి నరసింహారెడ్డి గారు ఈ రోజున ముఖ్య అతిథిగా రావడం మనందరికీ ఆనందదాయకం. వారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తుంది. అట్లే డాక్టర్ కొండలరావు గారు, వెంచాల కొండలరావు గారు, వారి పేరు తెలియని వారు ఉండరు. తెలుగు అకాడమిక్ డైరెక్టర్గా మాత్రమే కాకుండా కరీంనగర్లో చాలా కాలం పాటు ప్రిన్సిపాల్గా వ్యవహరించి అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్ది విశ్వనాథ సాహిత్య కళాపీఠానికి దాదాపు 40 సంవత్సరాలుగా అవిశ్రాంతమైన సేవ చేస్తున్నటువంటి వారు కొండలరావు గారు. 92 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ నాకు ఉత్సాహం తగ్గలేదు అని శిరము నెరిసిన గాని చిరయవ్వనులు వారు అని చెప్పడానికి ఉదాహరణ ప్రాయులైన వారు వెంచాల కొండలరావు గారు అన్ని కార్యక్రమాల్లో శ్రీహరి గారు పేరు చెప్పగానే పులకించిపోయేటువంటి ఒక ఆనందాన్ని అనుభవించే గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు కొండలరావు గారు. వారికి హృదయపూర్వక స్వాగతం చెప్తున్నాను. అట్లే ఈనాటి కార్యక్రమంలో రామచంద్రమూర్తి గారు ప్రముఖ పాత్రికేయులు. వారు నిబద్ధమైన విలువలకు పత్రికా వ్యాసంగంలో ఎటువంటి విలువల్ని అందించాలో తెలిసినటువంటి గొప్ప పాత్రికేయులు. అనేక మంది శిష్యులను రూపొందించినటువంటి రామచంద్రమూర్తి గారి పట్ల పలువురు జర్నలిస్టులకు ఎంతో గౌరవం ఉంటుంది. అటువంటి రామచంద్రమూర్తి గారు ఏ సాహితీ కార్యక్రమం అయినా దానికి వెంటనే అభిమానంతో తమ ఆనందాన్ని, తమ ఆమోదాన్ని తెలియజేస్తారు. అటువంటి రామచంద్రమూర్తి గారికి హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నా. అట్లే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చిరకాలం పాటు ఆచార్యులుగా పనిచేసి విశ్రాంత జీవనంలో కూడా అవిశ్రాంతంగా ఒకసారి ఎప్పుడో సార్కి ఫోన్ చేస్తే సార్ ఎక్కడున్నారు అని అంటే నైమిషారణ్యంలో ఉన్నాము అని అన్నారు. అక్కడికి భాగవత ప్రవచనాలు ఇవ్వడం కోసం నైమిషారణ్యంలోనే ఇస్తే దాని ఆనందం ఏ రకంగా ఉంటుందో అనేక ప్రాంతాలకు సంచరించి ప్రాచీన సాహిత్యం పట్ల, జానపద సాహిత్యం పట్ల, ఆధునిక సాహిత్యం పట్ల అపారమైన గౌరవాభిమానాలతో నిరంతరం కృషి చేసే మా గురువు గారు, నాకు ఎంఏలో పాఠాలు బోధించినటువంటి కసిరెడ్డి వెంకటరెడ్డి గారికి హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాను. అట్లే గురుతుల్యులు శ్రీరంగాచార్య గారు పాలెం డిగ్రీ కాలేజ్లో చాలా కాలం పాటు పాలెం ప్రాచ్య కళాశాలలో ప్రిన్సిపాల్గా వ్యవహరించి అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్ది పాలెం నుంచి మా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి అనేక మంది విద్యార్థులను మాకు శిష్యులుగా పంపించారు. ఆ తర్వాత అటువంటి ఉత్తమోత్తమ అధ్యాపకులైనటువంటి శ్రీరంగాచార్య గారు మా నల్లగొండ జిల్లాలో మా కుటుంబాలన్నింటికీ ఏదో రకంగా వైష్ణవ మతానికి సంబంధించిన అనేక అంశాలను ప్రబోధించినటువంటి కుటుంబాల్లో వారి కుటుంబం దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న సంప్రదాయం గురుతుల్యులైనటువంటి ఆచార్య డాక్టర్ శ్రీరంగాచార్య గారికి హృదయపూర్వక స్వాగతం చెప్తున్నా. వారు ఎన్నో పరిశోధనలు చేశారు.
నల్లగొండ జిల్లా ప్రాంతానికి సంబంధించిన మరింగంటి కవులకు సంబంధించిన విశేషమైన సాహితీ కృషి చేయడంలో కానీ అనేక రచనలు ఏది చేసినా ఒక ప్రామాణికమైన రీతిలో చేసే నిర్దుష్టమైన పరిశోధకులు శ్రీరంగాచార్య గారు. వారి అన్నగారైనటువంటి లక్ష్మణమూర్తి గారు శ్రీహరి గారికి పరమ ఆప్తులు, పరమ మిత్రుడు. శ్రీహరి సారు ఎప్పుడు పేరు చెప్పినా ఆ లక్ష్మణమూర్తి గారి పేరు చెప్పకుండా ఉండరు. వారికి స్వయానా తమ్ముడైనటువంటి మా శ్రీరంగాచార్య గారు, వారి పేరు మాకెంతో ఆనందదాయకం. శ్రీరంగాచార్య గారికి వారికి హృదయపూర్వక స్వాగతం చెప్తున్నాం. అట్లే మా శ్రీహరి సార్కు పరమ ఆప్తులు, దాదాపు 65 సంవత్సరాల నుంచి అవిచ్ఛిన్నమైన అనుబంధం కలిగి ఉన్న భాగవతం రామారావు గారు. భాగవతం రామారావు గారు అనగానే శ్రీహరి గారి పేరు, అటు రామారావు గారు, లక్ష్మణమూర్తి గారు, శ్రీహరి గారు, వీళ్ళు ముగ్గురు కూడా పరమ ఆప్తులైనటువంటి వాళ్ళు. ఆయుర్వేద వైద్య పరిశోధకులు భాగవతం రామారావు గారు. వారికి హృదయపూర్వక స్వాగతం చెప్తున్నాను. అట్లే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్కి ప్రిన్సిపాల్గా వ్యవహరించి సంస్కృత శాఖాధ్యక్షుడిగా పనిచేసి సంస్కృతాన్ని అనేక మందికి బోధించినటువంటి, చివరికి మాకు కూడా బోధించినటువంటి గురుతుల్యులైన ఆచార్య ఏ రాములు గారికి హృదయపూర్వక స్వాగతం చెప్తున్నాం. వారు సంస్కృతాంధ్రాల్లో, ప్రధానంగా సంస్కృతంలో దిట్ట. ఒక్కొక్క రచనలో చెప్పడంలో మాలవికాగ్నిమిత్రం బోధించడంలో కానీ, కిరాతార్జునీయం బోధించడంలో కానీ, ఏ కావ్యాన్ని బోధించినా ఒక అద్భుతమైన రామణీయకతను ప్రదర్శించే రాములు గారికి హృదయపూర్వక ఆహ్వానం చెప్తున్నాం. అట్లే మేమిద్దరం కూడా ఏకగురు శిష్యులం. రవ్వ శ్రీహరి గారికి, రంగనాథాచార్యులు గారికి. అటువంటి మా కె శ్రీనివాస్ గారు ఒక సంపాదకీయం రాసిందంటే శ్రీనివాస్ గారి సంపాదకీయం పట్లనే ప్రబలమైనటువంటి అభిమానంతో, ఆకాంక్షతో చదివేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అత్యంత సూక్ష్మమైన రీతిలో ఇవాళ పత్రికా సంపాదకత్వం నిర్వహించడంలో, పత్రికా సంపాదకుడు ఏ రకంగా ఉండాలో, ఎంత విశేషమైన రీతిలో రాయాలో తెలియజేసే గొప్ప పాత్రికేయ మిత్రుడైనటువంటి డాక్టర్ కె శ్రీనివాస్ గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. అంటే ఈ కార్యక్రమం మొత్తాన్ని తమ భుజస్కంధాల మీద వేసుకొని కొన్ని నెలలుగా దీని గురించి ఆలోచించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తమ శ్రమను, తమ పాండిత్యాన్ని, తమ సమయాన్ని వెచ్చించేటువంటి ఆచార్య కొంకా యాదగిరి గారు, నిజానికి శ్రీహరి సార్ పట్ల అచంచలమైన గౌరవాభిమానాలు ప్రదర్శించే పెద్దలు ఆచార్య కొంకా యాదగిరి గారు ఈ సభకు అధ్యక్షం వహించడం అత్యంత ఆనందదాయకం. వారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ మనందరి అభినందనలు చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లే ఈ కార్యక్రమంలో శ్రీహరి గారి అర్థాంగి, గురుతుల్యులు, మా అందరికీ మాతృమూర్తి అనంతలక్ష్మి గారు ఈ కార్యక్రమంలో ఉన్నారు. వారికి, వారి కుమారులైనటువంటి రవ్వ రమేష్ ఇక్కడ ప్రస్తుతం మన వెంట ఉన్నారు. నిన్న మొన్నటి దాకా వారి ఇతర కుమారులు ఇద్దరు, శివకుమార్, పతంజలి, వాళ్ళిద్దరు కూడా మొన్నటి దాకా ఉండి వెళ్ళిండ్రు. ఈ కార్యక్రమానికి ఉండకపోయినా వారి యొక్క ఆర్థిక సహాయ సహకారాలు ఈ కార్యక్రమానికి వారు నిరంతరం అందించే ఉత్తమ కుమారులను కన్నటువంటి తండ్రి. ఇవాళ తండ్రులు ఆనందించేది వాళ్ళు చదువుకోకపోవడం వలన, అవకాశాలు రాకపోయినందుకో కాదు, తమ పిల్లలు ప్రయోజకులు అయ్యిండ్రా కాలేదా అనే దాని మీదనే ఆధారపడి వాళ్ళ ఆనందాభిమానాలు ఉన్నాయి. నిరంతర ఆనందాన్ని అనుభవించే రీతిలో శ్రీహరి గారి పుత్రులు ఉన్నందుకు ఆ శ్రీహరి గారు, నిజంగా శ్రీహరి గారు మా మిత్రులు అనేక మంది అన్నట్లు, శ్రీహరి గారు తన ఎదయల్ల మెత్తన కృత ప్రతికార్యమునంత కంటే మెత్తనయ్యి. విశ్వనాథ వారు అన్నారు తన కృత ప్రతిపద్యము అంతకంటే మెత్తన అని అన్నారు. శ్రీహరి గారు చేసిన ప్రతి కార్యం ఎంతో ఉదాత్తమైన రీతిలో, అందులో వారి పుత్రులు కూడా అటువంటి వాళ్ళు వారికి జన్మించడం
ఆ వ్యక్తిత్వాన్ని వీళ్ళు నిలుపుకోవడం వీళ్ళని అభినందిస్తూ ఆ మహానుభావుడికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళు, ఈ కార్యక్రమ నిర్వహణలో అప్పం పాండయ్య గారు, మసన చిన్నప్ప గారు, ఇటువంటి వాళ్ళంతా సారు బంధువులు, మిత్రులు, అనేక మంది శ్రేయోభిలాషులు, అట్లే ఈ కార్యక్రమానికి వచ్చిన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ సరస్వతి విద్యాపీఠం విద్యార్థులు సారు చాలా కాలం పాటు సరస్వతి విద్యాపీఠానికి అధ్యక్షులుగా కూడా పనిచేసిండ్రు. అటువంటి విద్యాపీఠంలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ఈ సంస్కృతాంధ్ర సారస్వత పరిషత్ ఆచార్య రవ్వ శ్రీహరి సంస్కృతాంధ్ర సారస్వత పరిషత్తు ఒక విశేషమైన రీతిలో ప్రతిభా పురస్కారాన్ని అందజేస్తున్నాం. ఆ విద్యార్థులందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నా. శ్రీహరి గారి జీవనమంతా కాళిదాస మహాకవి ఒక సందర్భంలో చెప్పారు, పాత్ర విశేషేణ్యస్తం గుణాంతరం వ్రజతి శిల్పమాధాతు జలమివ సముద్ర శుక్తౌ ముక్త ఫలతాం పయోదస్య. గురువు ఎటువంటి వాడంటే ఒక మేఘం లాంటి వాడు. మేఘం వర్షిస్తే ఆ నీళ్లు ముత్యపు చిప్పలో పడితే ముత్యంగా పరిణమిస్తుంది, సముద్రంలో పడితే ఆ జలంలో కలిసిపోతుంది. గురువు అందరికీ సమానుడే. ముత్యపు చిప్ప శిష్యులు ఎటువంటి వాళ్ళు అనే దాన్ని బట్టి వాళ్ళు సంగ్రహించే రీతి ఉంటుంది. ఉత్తములైన శిష్యులు కనుక అయితే ఉదాత్తమైన రీతిలో అది ప్రతిఫలిస్తుంది. అధములైన శిష్యులు కనుక అయితే అది ఎక్కడనో అధపాతాళం పోతుంది. శ్రీహరి గారి గురువులు వారు అనేక సందర్భాల్లో చెప్పేది, వారి గురువులు డిగ్రీలో కోయిల్ కందాడే రామానుజాచార్య షటగోప రామానుజాచార్య స్వామి వారు సీతారాంబాగ్ కళాశాలను స్థాపించినటువంటి మహానుభావుడు. సంస్కృత భాషకు ఈ తెలంగాణ ప్రాంతంలో భిక్ష పెట్టినటువంటి ఆ మహా వ్యక్తి శ్రీహరి గారిని పరమ అభిమానంతో ఆనాడు ఎన్నో రకాలైనటువంటి ఛాందసాలు ఉంటున్నటువంటి కాలంలో శ్రీహరి గారిని పరమ పుత్రవాత్సల్యంతో ఈ మహాభాష్యాంతం వరకు సంస్కృతంలో పాణినీయ అష్టాధ్యాయికి పతంజలి రూపొందించినటువంటి ఆ వ్యాఖ్యానం భారతీయ వ్యాఖ్యాన చరిత్రలోనే మరపురాని ఒక మహోన్నతమైన రచన. దాన్ని ఆశాంతం శ్రీహరి గారికి బోధించి శ్రీహరి గారిని ఒక విశిష్ట వ్యక్తిగా రూపొందించడంలో వారి గురువు యొక్క శ్రమ. అట్లే ఆ తదనంతర కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిరుదురాజు రామరాజు గారి పట్ల, రామరాజు గారి దగ్గరనే సారు పిహెచ్డి చేశారు. తెలుగు భాస్కర్ రామాయణం విమర్శనాత్మక పరిశీలనం అనేది, అవన్నీ ఎన్నో విశేషమైన రచనలను చేయడానికి శ్రీహరి గారి గురువులు ఎంత ప్రోత్సహించిందో, శ్రీహరి గారి అపారమైన పాండిత్య ప్రతిభ, నిరంతర శ్రమ, ఆ వ్యక్తిత్వం, ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం, అంత గొప్ప పాండిత్యాన్ని సంపార్జించి అనేక ఉత్తమమైన పదవులు అనుభవించిన, వాటన్నిటిని అధిరోహించిన సారు వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు రాలేదు. అటువంటి ఉన్నతోన్నత శిఖరం ఆచార్య రవ్వ శ్రీహరి గారు. అటువంటి శిఖరానికి సంబంధించిన ఒక రచయితకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు, స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా పెద్దలు ఆచార్య కొంక యాదగిరి గారిని నిర్వహించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. ధన్యవాదాలు. అంతర్జ్వాలా స్వరూపస్య శివస్య బహిరాకృతిం వందే మహిషతాం దేవీం విద్వజ్జిహాగ్రనర్తకీం. సభకు నమస్కారం. వేదిక నిర్వహించిన పెద్దలు, మాన్యులు, పూర్వ హైకోర్టు, పాట్నా హైకోర్టు న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి గారు జస్టిస్ నరసింహారెడ్డి గారికి, అలాగే ప్రముఖ పాత్రికేయులు రామచంద్రమూర్తి గారికి, అలాగే ఈనాడు భీష్మాచార్యుల వలె సాహిత్య రంగాన్ని పరిపాలిస్తున్నటువంటి
గురువులు గురుతుల్యులు గురువులకు గురువులు అయిన ఆచార్య డాక్టర్ వెల్చాల కొండలరావు గారికి, అలాగే ఆచార్య రమా శ్రీహరి గారికి ఆత్మీయులు సహ అధ్యాయులు అయిన డాక్టర్ శ్రీరంగాచార్య గారికి, ముఖ్యంగా ఇంకా వారికి ఆత్మీయులైనటువంటి ఆత్మీయ మిత్రుడు భాగవతం రామారావు గారు, ఇంతకుముందే మన ఆచార్య పిల్లలమరి రాములు గారు దాదాపు సభ యొక్క సారాంశాన్నంతా వారి ఉపన్యాసంలో కొంచెం సుదీర్ఘమైన ఔచిత్యవంతంగా వెల్లడించడం సభాసదులకు భక్తులకు అందరికీ ఉపయోగకరంగా ఉందని నేను మనవి చేస్తూ, అలాగే ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు అందరికీ తెలిసిన వారే, ప్రత్యేకంగా నేను ఇంకా ఇదివరకే పరిచయం చేశారు. ఇప్పుడు అలాగే ఈరోజు ఆచార్య రమా శ్రీహరి గారి పేరు మీద పురస్కారం అందుకుంటున్నటువంటి పూజ్యులు ఆచార్య శలాక రఘునాథ శర్మ గారికి, అలాగే తెలుగు భాష పరిశోధన రంగంలో విశేష కృషి చేసినటువంటి డాక్టర్ నల్మెల భాస్కర్ గారికి నేను స్వాగతం చెప్తూ, వారు అంగీకరించినందుకు సభా పక్షాన వారికి కృతజ్ఞత తెలియజేస్తూ, మొదటగా ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలనం చేయవలసిందిగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులను నేను ఆహ్వానిస్తున్నాను. లోకానికి, సంస్కృత సాహితీ లోకానికి జగద్విత్తమది. వారు చేసిన కృషి చాలా గొప్పది. శబ్దాన్ని దేవతగా ఉపాసిస్తే అది సాక్షాత్కరించి ఒక మహోన్నతమైనటువంటి ఋషిగా తయారు చేస్తుంది. అలాంటి ఋషి శబ్ద దర్శనవేత్త ఆచార్య రమా శ్రీహరి గారు.
భాషా తపస్వి. నాకు శ్రీహరి గారిని చూసినప్పుడల్లా మా రాయపురం సుబ్బారావు గారు ఒక పద్యం చెప్పారు. ధర్మమనుడు యోగమనుడు తత్వమనుడు రాని సాధింపగల సకల పరమార్థములకు తల్లి భాష ప్రధాన సూత్రం బయగుట భాష కంటే నవ్యులకు తపస్సు లేదు. భాష తపస్సు చేస్తే అది సమాజంలో ఒక అత్యున్నతమైనటువంటి పవిత్రమైనటువంటి స్థానాన్ని ఇస్తుందని ఆ మహానుభావుడు ఏనాడో చెప్పినాడు. భాష తపస్సు చేయాలి. దానికి ప్రత్యక్ష స్వరూపం ఎవరు అంటే ఆచార్య రమాశ్రీహరి గారు. తన జీవిత కాలం భాషని అక్షరాన్ని సాధనగా చేసుకొని సకల సాహిత్యంలో ఒక విశేషమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఒక యోగి వలె జీవించారు. ముఖ్యంగా ఆయన సౌజన్యం, ఆయన వ్యక్తిత్వం, ఆయన యొక్క నిజాయితీ విశ్వవిద్యాలయాలలో ఆచార్యులందరికీ కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక ఉదాహరణగా మిగిలిపోతుంది మనకు. ఆయన తలుచుకుంటే కళ్ళకు నీళ్ళు వస్తాయి. ఆయన నిజాయితీ చూస్తుంటే ఎంత కఠినమైనటువంటి నిజాయితీ మనం ఎన్నడూ చూడం. ఆయన ఎన్నో పదవులు నిర్వహించారు. మిత్రుడు రాములు గారు ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి, సాహిత్య కృషిని గురించి, భాషా కృషిని గురించి వెల్లడించారు. ఈనాడు తెలుగులో నిఘంటు కర్త ఎవరు అంటే ఈ శతాబ్దంలో, గత శతాబ్దంలో కూడా మనకు ఆచార్య రమా శ్రీహరి గారినే మనం ప్రథమంగా చెప్పాల్సి ఉంటుంది. 6 నిఘంటువులు రాశారు. ఇవాళ మరొక నిఘంటువు ఆవిష్కరణ కాబోతున్నది, 7వ నిఘంటువు. అది ఆంధ్ర పద నిధానం. అది వారి మరణానంతరము ఆవిష్కరింపబడడం ఒక ప్రత్యేకమైన విషయంగా నేను భావిస్తున్నాను. వారు ఎంతో ఆరాటపడ్డారు. తాను ఉన్నప్పుడే అది ఆవిష్కరింపబడాలని ఎంతో కష్టపడ్డారు. ప్రతిరోజు ఒక పరిశ్రమ, ఒక 20 మంది కలిసి ఒక సంస్థ చేయవలసినటువంటి కృషినంతా కూడా ఆయన జీవితంలో కొనసాగించాడు, చేసినారు. ఆయన జీవిత పరిణామ క్రమంలో నేను ఆయన గురించి అంటే ఇవాళ సభ ప్రత్యేకంగా ఆచార్య రమా శ్రీహరి గారి గురించి కాబట్టి ఒక పునరుక్తి అయినా సరే 2 మాటలు చెప్పాలి. ఆయన జీవిత పరిణామ క్రమంలో అత్యంత చిన్న దశ నుండి అత్యున్నత శిఖరం, ఒక హిమాలయ శిఖరం లాగా ఎదిగినారు. అందరి ఆదరణను పొందినారు, గౌరవాన్ని పొందినారు. అయితే ఎక్కడ కూడా చిన్న తేడా రాలేదు. ఎక్కడ కూడా తన యొక్క మార్గానికి ఎన్నడూ తాను విరుద్ధంగా ప్రవర్తించలేదు కూడా. ఏ అవకాశం కోసం ఆరాటపడలేదు. ఆయన వైస్ ఛాన్సలర్ అయినా, టీటీడీ తిరుపతి దేవస్థానం ముఖ్య సంపాదకులైనా, ఇంకా ఏ పదవిలో ఉన్నా సరే ఆయన ఎన్నడూ ఒక సామాన్య వ్యక్తిగానే జీవించాడు తప్ప ఆయనకు అధికారానికి ఆయన అలంకారమైనాడే తప్ప ఆయనకు అధికారం అలంకారం కాలేదు. అది ఆయన యొక్క గొప్ప వ్యక్తిత్వం. వైస్ ఛాన్సలర్గా ఉండి ఆయన తన సొంత పనులకి ఇంటికి రావాలంటే బస్సులోనే ప్రయాణం చేసేవారు. అలాంటి వ్యక్తిని ఎక్కడ చూస్తాం? ఉస్మానియా గ్రంథాలయానికి ఆటోలో వెళ్ళేవారు, కారు ఇంటి దగ్గర పెట్టి. అలాంటి వ్యక్తుల్ని మనం ఈ కాలంలో అసలే చూడలేము కూడా. ఏ ఆకర్షణకు లోను కానటువంటి ఒక ముని వలె, ఒక యోగి వలె జీవించారు శ్రీహరి గారు. పూర్వజన్మ సుకృతము, పూర్వజన్మ బంధము కావచ్చు. నేను వారికి డైరెక్ట్గా నేను శిష్యుని కాదు, విద్యార్థిని కాకపోయినా 40 సంవత్సరాలుగా వారితో మా గురువుల మిత్రులు కావడం వల్ల వారితో పరిచయం ఏర్పడింది. మాకు ముఖ్యంగా మా వివాహ బంధానికి ఒక మూల సూత్రధారిగా కూడా వ్యవహరించారు. అప్పటి నుండి కూడా నేను ఎన్నడూ వారిని వదిలిపెట్టలేదు. వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకున్నాను. ఎన్నడూ ఎలాంటి ప్రలోభాలకి లొంగకూడదు అన్నది ఆయన జీవితం యొక్క ఆదర్శం యొక్క లక్షణం. దాన్ని ఎవరు అనుసరిస్తే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారన్నది ఆయన భావిస్తూ ఉండేవారు. అలాంటి ఆయన జీవితంతో సన్నిహితంగా ఉండడం వల్ల సారు ఏం కోరుకునేవారో,
ఏ విషయంలో ఆవేదన పడేవాడో నేను బాగా తెలుసుకున్నాను కూడా. అయితే ఏంటంటే ఆయన పేరు మీద ఆచార్య రవ్వ శ్రీహరి సంస్కృతాంధ్ర సారస్వత పరిషత్తు అనే పేరు పెట్టడానికి కారణం కూడా ఆయన జీవితంలో ఆయన అనుభవించిన మనోవేదన. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఆంధ్ర పదాన్ని భాషా పదంగా కాకుండా ప్రాంతీయ పదంగా భావిస్తున్నారు. ఇది తప్పు. 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఆంధ్ర పదాన్ని వీళ్ళు అగౌరవపరుస్తున్నారని బాధపడేవాడు. ఒక సంస్థకి ఆంధ్ర పదం తీసేసి తెలంగాణ పదం పెట్టడాన్ని ఆయన చాలా వేదన పడి ఆ సంస్థ నుండి పూర్తిగా ఆయన విరమించుకున్నారు కూడా. అలాంటి ఆయన ఆలోచనలు దృష్టిలో పెట్టుకొని తెలుగు వాళ్ళందరికీ సంబంధించినటువంటి పదము ఇది కేవలం ఒక ప్రాంతీయ పదం కాదు అని ఎప్పుడు ఒక భాషా తపస్విగా, ఒక గొప్ప పరిశోధకుడిగా ఆయన ఆరాటపడుతూ ఉండడం వల్ల ఆయన యొక్క ఆదర్శానికి ప్రతిరూపంగా సంస్థ ఉండాలన్నది మేము భావించాము. పెద్దలు మాన్యులు డాక్టర్ శ్రీరంగాచార్య గారు కూడా దానికి వారు అంగీకరించారు. పెద్దలందరితో చర్చించిన తర్వాత ముఖ్యంగా మనకు అందరికంటే పెద్దవారు డాక్టర్ వెంచాల కొండలరావు గారు కూడా బాగుంటుందన్నారు. అందుకే ఒక ఆదర్శానికి ప్రతిరూపంగా ఆచార్య రేవ శ్రీహరి గారి పేరు మీద ఈ సంస్థను నెలకొల్పడం జరిగింది. ఆ సంస్థ కార్యక్రమాలు కూడా నిరంతరం కొనసాగడం వల్ల ఆయన ఆదర్శం కూడా కొనసాగుతుందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా వారి కుటుంబంలో అందరూ ఆదర్శంగా ఉండేటువంటి వ్యక్తులు ఉండడం, అమ్మగారు అనంతలక్ష్మి గారు నిజంగా ఆయన యొక్క తపస్సు వెనక ఒక సూత్రధారి వలె ఉండి ఆయన యొక్క కృషి అంతటికీ కూడా సార్ ఎప్పుడు చెప్తుండేవారు, నేను కేవలము భాష తపస్సు భాష అధ్యయనమే నాకు సరిపోయింది, జీవితంలో తగ్గిన బాధ్యతలు అన్నీ కూడా తానే చూసుకున్నారు అని చెప్తుండేవారు. అలా తన యొక్క కృషిని వెనక ఉండి ఆయన అంత ఎదగడానికి కారణమైనటువంటి అమ్మగారు అనంతలక్ష్మి గారికి నమస్కారం చేస్తూ, అలాగే ఈరోజు ముఖ్యంగా రఘునాథ శర్మ గారు, ఆచార్య రఘునాథ శర్మ గారు వారి అవార్డును అంగీకరించడం కూడా ఒక గౌరవమే ఈ సంస్థకి. సార్ యొక్క ఆత్మీయ మిత్రులు వారు అనేక సందర్భాల్లో చెప్పుకున్నారు కూడా ఆ విషయం. మాకు ఈ సందర్భంలో వారి పేరు పెద్దలు అంగీకరించారు. అది ఒక సెలక్షన్ కమిటీ ఏర్పాటు చేశాం. ఈ అవార్డుకి వారు నిర్ణయించినటువంటి పేర్లు ఇవి. మనకు సాహిత్య రంగంలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో మనం సంస్థలు ఆదర్శంగా కొనసాగడానికి ఈ అవార్డులు కూడా ఒక ప్రేరణగా ఉంటాయని భావిస్తూ మొట్టమొదటి ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి అంగీకరించి ముఖ్యంగా సంస్కృత భాష సేవ చేస్తూ అనేక విద్యా సంస్థలకు మూల విరాట్టుగా ఉన్నటువంటి జస్టిస్ నరసింహారెడ్డి గారు ఈరోజు ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉంది, మనకు ఔచిత్యంగా ఉంది. శ్రీహరి గారి ఆత్మ ఎంతో తృప్తి పడుతుందని నేను భావిస్తూ మొదటగా ముఖ్య అతిథిగా నరసింహారెడ్డి గారిని సందేశం ఇవ్వాలని కోరుతున్నాను. అతిథుల యొక్క సందేశాల తర్వాత ఇద్దరు పూజ్యులు శలాక రఘునాథ శర్మ గారు, కుటుంబులు మనందరికీ ఆదర్శప్రాయుడు శ్రీ వెలిశాల కొండలరావు గారు, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, డాక్టర్ రంగాచార్య గారు, డాక్టర్ భాగవతం రామారావు గారు, పత్రికా రంగంలో వృద్ధులు లేకుంటే పితామహుల స్థాయిలో ఉన్న రామచంద్రమూర్తి గారు, ఆచార్య రాములు గారు, ప్రస్తుత పత్రికా రంగంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న డాక్టర్ కె శ్రీనివాసరావు గారు, పిల్లలబండి రాములు గారు, ఈ సభకు మూల స్తంభమైనటువంటి ప్రొఫెసర్ యాదగిరి గారు, అలాగే పిల్లలబండి రాములు గారు, ఆచార్య రవ్వ శ్రీహరి గారి శ్రీమతి గారు, అనంతలక్ష్మి గారు, వారి పుత్రులు శ్రీ రవ్వ రమేష్ గారు సభకు వచ్చి ఇంకా ఈరోజు ఇంకో
మన ఈ ఈ కార్యక్రమంలో ఇంకో పురస్కారం అందుకోబోతున్న డాక్టర్ నర్మల భాస్కర్ గారు సభకు చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంతమంది సాహితీవేత్తలు, భాషావేత్తలు, సంస్కృత పండితుల మధ్య ఉండడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా రోజుల తర్వాత ఒక బుధ జనవర్గంలో మధ్యలో ఉండడం అందరికి చాలా సంతోషమైన విషయం. ప్రభాస్ గారి గురించి ఇందాక మిత్రులు రాములు గారు మరి యాదగిరి గారు చెప్పినారు. అది ఎంత చెప్పినా చాలా తక్కువే. క్లుప్తంగా చెప్పాలంటే విద్య, వినయం, సంస్కారం ఈ మూడు మూర్తి భవించిన వ్యక్తి ఎవరంటే ప్రభాస్ గారు. ఎంతో ఉన్నతమైన స్థాయికి ఎదిగి సంస్కృతంలో కానీ ఆ వేషభాషలో కానీ మూర్తి భవించి అన్నిటికంటే ఎక్కువ వినయం, విధేయత. ఎప్పుడు చూసినా చిరునవ్వు. మళ్ళా నేను నేర్చుకున్నది పెద్దదేం కాదు, మీకు కూడా సాధ్యం అన్న ఒక భావం వచ్చేటట్టు అందరికీ కనిపించేవారు. సాధారణంగా ఈ సంస్కృతంలో ఉన్న వాటిని గ్రంథాలను, ప్రబంధాలను తెలుగులో అనువదించి మనకు అందించడం ఒక ప్రక్రియ. దానికి అంటే మా భాష కూడా తక్కువేం కాదు అన్నది లోకానికి చాటి చెప్పడానికి ప్రభాస్ గారు ఒక ఇంకో దిశలో అంటే తెలుగులో ఉన్న ప్రముఖ సాహిత్యాన్ని సంస్కృతంలోకి అనువదించడం అది మామూలు సంగతి కాదు. అంటే ఒక్కొక్క పదం క్రోడీకరించాలంటే భావం మన అంత స్ఫురిస్తుందా అని. వేమన శతకం పుస్తకం అప్పుడు చూసినప్పుడైతే నాకు వేమన శతకం తెలుగులో చదివితే ఎంత అర్థమవుతుందో మనకు వారు అనువదించిన సంస్కృతం కూడా అంత అరవకుండా చక్కటి పదాలు. తెలుగు వాళ్ళకున్న ఫెసిలిటీ ఏంటంటే మనకు తత్సమ తద్భవ దేశ గ్రామ్యాలని చాలా వరకు సంస్కృత పదాలే. ఉదాహరణకు మనం ఈ జయాపజయాలు, దైవాధీనాలు అంటాం. ఆ నూలు తీసేస్తే సంస్కృతంలో తెలియదు. ఇట్లాగే మనకు చాలా ఉన్నాయి. అయితే మనం దాన్ని ఎంత ఆలోచించగలుగుతాం. మామూలు సంస్కృతం అంటేనే అదొక పెద్ద భాష, దాన్ని నేర్చుకోవడం చాలా ఇబ్బంది అన్న భావం కల్పించే ప్రక్రియ చాలా రోజులు జరిగింది. కానీ దాన్ని కొంచెం రుచి చూసినట్టయితే ఇంత సరళంగా ఉంటుందా అనిపిస్తుంది. అది దాన్ని ఈ మధ్యకాలంలో దానికి ప్రాముఖ్యత నేర్చుకోవాలన్న అభిలాష పెరుగుతుంది. ప్రభాస్ లాంటి వారు చేసిన కృషి వల్ల ఇప్పుడు దానికి ఒక దిశ ఏర్పడింది. ఈ మధ్యకాలంలో అంటే ఒక దాదాపు ఒక 30-40 సంవత్సరాల వరకు చూస్తున్నట్టయితే భాష అనే ప్రక్రియకు అది ఎన్ని మార్పులు చెందింది. మొట్టమొదలు అంటే నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను. మొట్టమొదలు మనం సంస్కృతాన్ని కొంచెం నిరాదరణకు గురి చేసిన వాడు. అంటే దాన్ని పక్కకు బట్టి తెలుగు ప్రాముఖ్యం కొంచెం పెరుగుతుండొచ్చు. అది అయింది. తర్వాత తెలుగు ప్రాముఖ్యం తగ్గి ఇంగ్లీష్ ప్రాముఖ్యం పెరిగింది. ఇప్పుడు ఇంగ్లీష్ కూడా పక్కకు పోయి అప్పుడు యూఆర్ YOUARN UR అంటే అది కూడా ఇంకా రాని ఇంకా కొత్త పదాలు ఏమైనా వస్తాయో తెలియదు. ఆ భాషను మొత్తం దాన్ని హింసిస్తున్నారు జనం. అది భాష, అది ఇంగ్లీష్, అది తెలుగు, సంస్కృతం కాదు అది. అయితే ఒక్కటి మనం ఈ మేధస్సుతో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఏదైనా ఒక మహోన్నతమైన విషయాన్ని మనుషులు అంటే పశువులు కూడా ఆలోచించడం కాదు. పశువులు చాలా ఆలోచిస్తే వాటి చేసే పనులు కూడా చాలా ఉత్తమంగా ఉంటాయి. ఆవులు చేసే పని కానీ వేరే ఓసారి పులి కూడా వేటకపోయింది, అది కూడా కరుణ చూపిస్తుంది. కొన్ని జీవులు అంటే వాటికి కూడా ఆలోచన ఉంటుంది కానీ ఎక్స్ప్రెషన్ ఉండదు. మనుషులకు ఉన్న ఫెసిలిటీ ఏంటంటే మనం ఒక తీవ్రంగా ఆలోచించి ఒక మహోన్నత శిఖరాలు పోతాం. అది ఏ విషయాన్ని కావచ్చు, అది లౌకిక విషయం కావచ్చు, ఆధ్యాత్మిక విషయాన్ని కావచ్చు. అది అనుభూతి కలిగినప్పుడు దాన్ని ఇతరులు తెలియగలిగే సాధన ఒకటి భాష. ఆ భాషను మనం తక్కువ పెట్టి వాళ్ళు దాన్ని ఏం చేసినా కానీ భాష లేదు కాబట్టి భావం కూడా రాదు. కొన్ని ఒక్కరికి ఏమైనా అనుభవం రావచ్చు.
ఆ అనుభవం ఎట్లా వస్తుంది? ఒక మంచి గ్రంథాలను ఈ శలాక వారు రచించిన గ్రంథాలే కావచ్చు, శ్రీహరి గారు రచించిన గ్రంథాలే కావచ్చు, అవి చదివితే ఆ దారిలో మనం కొంచెం ఆలోచిస్తే మనం కూడా కొంచెం ఉన్నతంగా ఆలోచించే అవకాశం ఉంటుంది. మనం భాషని నిరాదరణ గురి చేసినప్పుడు మనం చాలా కోల్పోతున్నాం. అది ఆ దిశ నుంచి కొంచెం మరచాలంటే ఈ వేదిక ఒక చక్కటి వేదిక. ఆచార్య వ్యవహార శ్రీహరి గారి సంస్కృతాంధ్ర భాషా పరిషత్ అన్నది ఈ సారస్వత పరిషత్ చాలా చక్కటి పేరు. ఇది ఒక మంచి వేదిక తయారై భాష పట్ల అది ఏ భాష అయినా కావచ్చు. అది ఫస్ట్ మనం తెలుగు సంస్కృతాంధ్రం అయినా కానీ అందులో వచ్చిన వాళ్ళు వేరే భాషకు ఈ సులభం నేర్చుకోవడం, కానీ భాష పట్ల వరకు ఆదరణ పెరగాలి. దాంతోనే మనకు భావం కూడా దొరుకుతుంది. వ్యవహార శ్రీహరి గారి ఈ సంస్థ స్థాపించడం, వారి కుటుంబ సభ్యులు మరియు ఇతర మిత్రులందరికీ కూడా అభినందనలు. ఇలాంటి మొట్టమొదటి గ్రహీత కూడా ఆచార్య శలాక రఘునాథ శర్మ గారు. మామూలుగా ఈ కఠినతరమైన పరీక్షలు, మామూలు అన్నిటికంటే కఠినతర పరీక్ష ఏంటంటే శలాక పరీక్ష అంటారు. ఒకరోజు నాకు ఈ శలాక పరీక్ష అంటే నాకు తెలిసింది అది, కానీ నిజంగా ఎట్లుంటుందంటే అహోబిల మఠంలో ఒకసారి ఈ సంస్కృత వేద పాఠశాల అనుకుంటా కొన్ని కోర్సుల కాడ పరీక్ష జరిగింది. అది శలాక పరీక్ష. శలాక అంటే ఒక వెండి పుల్ల ఉంటుంది. అది ఆ వెండి పుల్ల ఆ పరీక్ష చేసే అంటే ఎగ్జామ్లో చేతులు ఉంటుంది. అది గ్రంథాన్ని ఏదైతే ఏ గ్రంథంలో వ్యాకరణం కావచ్చు, లేకుంటే వేరే సాహిత్యం కావచ్చు, వాటిలో ఆ విద్యార్థి వచ్చినప్పుడు ఈ గురువుగారు ఆ పుల్ల ఈ శలాక అంటే వెండి పుల్లను ఓ పేజీలో పెట్టేస్తారు. ఆ పేజీ తీస్తే అందులో ఏ విషయం వస్తే దాంట్లో చెప్పాలి. ఆయన ఏదో మగ్గం చేసి అది తీసింది కాదు. అది పరీక్ష బాగా కూడా అది ఉత్తీర్ణుడు అంటారు. అది శలాక పరీక్ష. మరి ఆ శలాక రఘునాథ శర్మ గారు అంటే నిజంగా ఆ శలాకాలను ఎన్నో చూస్తుంటారు. అది ఎన్నెన్నో గ్రంథాలు రాసిన అన్నారు. నిజంగా అలాంటి మహోన్నతమైన విద్వాంసులకు, విద్వత్తులకు, పెద్ద పండితులకు, విజ్ఞాన సరస్వతికి ఈ మొదటి పురస్కారం ఉన్నది చాలా గొప్ప విషయం. అదే ఇక మన తెలుగు భాష కూడా దాంట్లో ఎంతో గొప్ప సేవ చేసిన డాక్టర్ నదిమరి భాస్కర్ గారు, వారికి కూడా ఉన్నది ఒక మంచి పరిణామం. ఈ 2 పురస్కారాలతో ఈ మొదలైన ఈ ప్రక్రియ వచ్చే ముందు కాలంలో ఏ సాహితీవేత్త అయినా కానీ వ్యవహార శ్రీహరి గారి సారస్వత పరిషత్ నుంచి వచ్చిన అవార్డు తనకు ఒక మైలురాయి లాంటిది అనే భావం కలగాల. అది కలుగుతుందని నాకు చాలా నమ్మకం ఉన్నది. మంచి శుభ్రపరిణామం ఉంది. ఎందుకంటే భాష అన్నది ఈ మనిషి ఎన్నో విషయాలలో జయం పొందొచ్చు, బట్ అల్టిమేట్ ఉన్నది నీకు ఏ సంపదతో రాదు, వేరే పదవులతో రాదు. నీకు ఏ భావంతో నీకు ఆలోచన ఎంత ఔన్నత్యమైంది, దానికి కేవలం ఒక భాషే దానికి సాధన తప్ప వేరే కాదు. అలాగే ఈ విద్యార్థులందరికీ కూడా ఈ మంచి ప్రోత్సాహం ఇంత పెద్ద సంస్థ ద్వారా ఆ విద్యార్థులకు ఈ పారితోషికం కూడా ఉన్నది చాలా మంచి ప్రక్రియ. ఇది కూడా ఈ ఇచ్చే అమౌంట్ కంటే ఎక్కువ కూడా వాళ్ళ గుర్తింపు, వాళ్ళ జీవితకాలం ఈ దశలో ఈ పురస్కారం వాళ్ళకు అందిందంటే, లేకపోతే ఈ సహాయం అందిందంటే దట్ ప్రోత్సాహం అన్నది చాలా ఉత్తమమైనది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇతర విద్యార్థులు కూడా దానికి అర్హులవుతారనుకుంటాను నేను. ఇంకా రాను వచ్చే ఈ మన ఆర్థిక పరిస్థితిని బట్టి ఇంకా కొంత దాన్ని విస్తరించి ఎక్కువ మంది విద్యార్థులు కూడా లాభపొందే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. కానీ ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు ఈ నిర్వాహకులకు కృతజ్ఞత తెలుపుతూ మీ అందరికీ నమస్కారం తెలుపుతూ సెలవు ఇస్తున్నాను. నమస్కారం. ఉత్తమమైన సందేశాన్ని ఇచ్చారు మాన్యులు జస్టిస్ నరసింహారెడ్డి గారు. ఇప్పుడు ముఖ్యమైనటువంటి ఘట్టం ఏమిటంటే ఆచార్య రమణ శ్రీహరి గారు రచించినటువంటి ఆంధ్ర పద నిధానం ఆవిష్కరణ
ముఖ్య అతిథి గారు అతిథులు అందరూ పాల్గొంటూ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఈ గ్రంథాన్ని బాగా పరిశీలించి తప్పు లేకుండా పరిష్కరించినటువంటి పాండయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రండి సార్. దానికి ముందు మాట రాశారు కూడా. సార్ పక్కొచ్చారు సార్ 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 శివకుమార్ గారు, రెండవ అబ్బాయి పతంజలి, ముగ్గురు కలిసి ఈ గ్రంథాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా వారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ గ్రంథాన్ని ఈ సభలో వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా ఇవ్వాలని వారు ఈ గ్రంథాన్ని ఇప్పుడు ప్రచురించారు. ఇది అందరికీ అందుతుంది. ఇప్పుడు ఈ గ్రంథం చూడవలసిందిగా కోరుతున్నాను. చూసి ముందు మాట రాశారు కాబట్టి ఇప్పుడు మన ప్రముఖ పాత్రికేయులు మాన్యులు కె రామచంద్రమూర్తి గారిని సందేశం ఇవ్వాలని కోరుతున్నాను. సభకు నమస్కారం. ఆచార్య ప్రభాశ్రీహరి గారితో నాకు కూడా ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మన వాళ్ళందరికీ మన ప్రత్యేక అనుబంధాలు ఉన్నాయి. శ్రీహరి గారు ఎప్పుడు మాస్టారు అని మీకు నోటిండా మాస్టారు మామూలుగా ఆంధ్ర ప్రాంతంలో విజయవాడలో మాట మాస్టారు అంటారు. కానీ ఇక్కడ నన్ను కష్టంలో మాస్టారు బాగున్నారని ఆయన నేను కలిసి ఆచార్య జయగిరి నిర్మలరావు గారి ముందుతో ఇరాన్ వెళ్ళాం. 10 రోజులు పెట్టాం. అప్పుడు అత్యధికంగా ఆయనతో పెట్టిన రోజు ఆయన మేము మీడియం చూడటం పెట్టాం. మీడియంలో ప్రతి విషయాన్ని చాలా ఆసక్తిగా గమనిస్తూ ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాసుకుంటూ ఒక విద్యార్థి వరకు వెళ్ళిపోయాను. ఆయనకి విషయం మీద ఆసక్తి ఎంత ఉందో అప్పుడు అర్థమైంది. దాని తర్వాత ఈ సెలక్షన్ కమిటీకి ఎవరికి సన్మానించాలి, ఎవరికి అవార్డు ఇవ్వాలి అనే విషయంలో పెద్ద కష్టపడాల్సిన అవసరం జరిగిపోయింది. న్యాచురల్గానే ఇలా పెద్దదవుతూ గారు, నిర్మల్ భాస్కర్ గారు ఇద్దరు కూడా ప్రముఖులు చాలా ఈజీగా అయిపోయింది. ఈ కొండలపేట అధ్యక్షుల కార్యాలయంలో జరిగింది. అట్లాగే లలిత గారు రఘునాథ్ గారి కుమార్తె ప్రతిరోజు భాగవతం గోరుముండ పంపిస్తారు. వాట్సాప్లో వాటిని ఆలోచిస్తున్న వాళ్ళు నేను నమ్మండి. ఇప్పుడు ఎవరు చాలామంది ఉన్నారు, పెద్దలు పండితులు చాలామంది మాట్లాడాల్సి ఉంది. ఎందుకంటే నేను కూడా సంపాదించలేదు. ఈ సందర్భంగా అవార్డులు కోరుతున్న రఘునాథ్ గారికి, నిర్మల్ భాస్కర్ గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ వస్తారు.